హాయ్ అండి, అందరికీ విఎన్ డిజైన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే మనం ఫుల్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు ఒకే వీడియోలో చూసేద్దామండి. ఒక ఫ్రాక్ వచ్చేసి కప్పు బారు 11 అండి, ఒక దానికి వచ్చేసేమో 12. నేను ఖర్చుతో కలిపి 12, 13 పెట్టేసుకున్నా. నడుము లూజు 6.5 అండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 7. చంక డౌన్ వచ్చేసి 5. షోల్డర్ విడ్త్ వచ్చేసి 5. నెక్ విడ్త్ వచ్చేసి 4. బ్యాక్ సైడ్ నెక్ కొంచెం పైకి కట్ చేసుకుంటున్నా అండి. 2 ఇంచెస్ గ్యాప్ చూసి నెక్ కట్ చేసుకున్నా. ఫ్రంట్ తర్వాత కట్ చేసుకుంటా. ఇది బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం ఎగస్ట్రా పెట్టేసుకున్నా అండి. ఫ్రంట్ సైడ్ లో తీసుకోవాలి. టూ ఫ్రాక్స్ కదండి, 2 ఫ్రాక్స్కి బాడీ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లంగా కటింగ్ వచ్చేసింది. ఒక పాపకేమో 18 ఉండాలి, ఒక పాపకే 22 లైనింగ్ పెట్టానండి. అసలైతే లంగా చిన్న పాపకు వచ్చేసి 20, పెద్ద పాపకు వచ్చేసి 22, అంటే 2 ఇంచెస్ లైనింగ్ పైకి పెట్టేసుకున్నా. పైపింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఫస్ట్. లైనింగ్కి గోటు వేసేసుకున్నానండి. ఇది ఫ్రంట్ సైడ్ కోట్, ఓన్లీ ఫ్రంట్ కోట్ అండి ఇది. ఫ్రంట్ పార్ట్ అనేది బాడీ ఫ్రంట్ పార్ట్. నెక్ కొంచెం డీప్ కట్ చేసుకుంటున్నా. కటింగ్లో బ్యాక్ సైడ్
ప్రకారం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కొంచెం డౌన్ చేసుకుంటున్నాం. ఫ్రంట్ నెక్ పైపింగ్ వేసుకున్నా. బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి లైనింగ్కి పైపింగ్ జాయిన్ చేసుకున్నాక పైపింగ్ లోపల పోయేటట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ రిటర్న్ చూసుకోవాలండి. మెయిన్ వైపు పెట్టొద్దు, ఉల్టా పెట్టి స్టిచ్చింగ్ చేసి రిటర్న్ తిప్పేయాలి. లైట్ డాట్స్ పెట్టి తిప్పేసి కుట్టేసుకోవాలి. పైన ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం అని చెప్పి మధ్యలో ఓపెన్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం అని చెప్పి లెఫ్ట్ వేరే రైట్ వేరే అని చెప్పి డివైడ్ చేసుకోవాలి. పై కుట్టు వేసుకోవాలండి. ఖర్చులు ఇలా కట్టింగ్ చేసేసుకోవాలి హెచ్చు తగ్గులో. ఫ్రంట్ సైడ్ లోపల లైనింగ్ లోపల నుంచి గూడ మీద కుట్టు కనిపించకుండా లోపల సైడ్ నుంచి అటాచ్డ్ చేస్తానండి బాడీ పార్ట్ని. చంక రౌండ్ కట్ చేసేసుకొని అటు ఇటు నీట్గా లైనింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి. సైడ్స్ లూచుకుంటూ వేసుకుంటున్నా. బుట్ట హ్యాండ్స్ అండి, హ్యాండ్ తీసాను.
బుట్ట పార్ట్ వచ్చేసి చంక వైపు 2 ఇంచెస్ ఉండాలండి. మనం మార్కింగ్ వదిలేసిన దగ్గర నుంచి పైకి, ఫ్రంట్ సైడ్ ఏమో మార్కింగ్ వదిలేసిన దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ ఉండాలి. ఇది చిన్న పిల్లకి కాబట్టి ఈ మెజర్మెంట్ సరిపోతుందండి. పెద్దవాళ్ళకైతే అసలు ఇవి వర్కౌట్ అవ్వవు. విత్ బార్ వచ్చేసి ఒక 15 ఇంచెస్ పెట్టుకోవాలండి. 15 లేదా 30 ఈ గ్యాప్లో పెట్టేసుకోవాలి. హ్యాండ్ బార్ అంటే విడిగా ఓపెన్ మీద, డబల్ ఫోల్డ్ అయితే డబల్ ఫోల్డ్ మీదనే ఒక హ్యాండ్ వచ్చేసి డబల్ ఫోల్డ్ మీదనే 13, 15 గ్యాప్లో పెట్టేసుకోవాలి. సుమారు చెప్పండి, మీ కుర్చీలను బట్టి బుట్ట ఉంటుంది ఎంత పెట్టుకోవాలనేది. హ్యాండ్స్ సగం సగం జాయింట్ చేసేసుకొని బాడీ పార్ట్ అటాచ్డ్ చేసుకుంటున్నాను అండి నేను. ఫ్రంట్ సైడ్ కోట్ ఇచ్చాం కదండి మనం, ఆ కోట్ని అటాచ్డ్ చేసుకుంటున్నాను నేను. బుట్ట హ్యాండ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది అసలు. నడుము కొలుచుకుంటున్నా అండి. వచ్చేసి 14 ఉండాలి నడుము, 14 లేదా 13 ఉండాలి. డబల్ ఫోల్డ్ మీద హ్యాండ్ వచ్చేసి 4. వన్ సైడ్ జాయిన్ చేసుకున్నా అండి, ఇంకో సైడ్ లంగా జాయింట్ చేసుకుంటాను నేను. ఇప్పుడు లంగా అండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ యాడ్ చేసుకుంటున్నా అండి. లంగాకి జాయింట్ చేసుకుంటున్నా లైనింగ్ని. $720. స్మూన్తో ట్రై చేద్దాం అనుకున్నా అండి. ఇప్పుడు కొత్తగా ఇట్లా స్మూన్తో పెడితే మంచిగా వస్తాయి అది ఇదని అంటే స్మూన్తో ట్రై చేద్దాం అనుకున్నా.
స్పూన్ నాకు అంత నచ్చలేదండి. నాకైతే చేతితో పెడితేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది, అందుకే చేతితోనే యాడ్ చేస్తాను. లంగా కుట్టడం అయిపోయిందండి. నడుం లెంత్ చూసుకున్నా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బాడీకి నేను స్టిచ్ చేసుకున్న లంగాని యాడ్ చేస్తున్నా. కోటుని పైకి అనేసి బాడీ పార్ట్ మీద స్టిచ్ చేసుకోవాలండి. నాకైతే కొద్దిగా లంగా కొంచెం ఎక్కువ వచ్చింది అండి, కుచ్చులు కొంచెం మందంగా పెట్టేసుకుంటున్నా, సరిపోయింది. ఇటువైపు సైడ్ కూడా జాయింట్ చేసేసుకుంటున్నా అండి. డ్రెస్ చూడండి, చాలా బాగుందండి. అసలు స్టిచ్చింగ్ కూడా మస్తు నీట్గా వచ్చింది. విఎన్ డిజైన్స్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అవుట్ఫిట్ అయితే సూపర్ వచ్చిందండి, చాలా బాగా వచ్చినాయి. 2 ఫ్రాక్స్ అండి మొత్తం. ఇంకో ఫ్రాక్ చూపిలేదు.